నమస్కారం నమస్కారం. శాస్త్రి పేషెంట్లు అందరినీ ఒకరి తర్వాత ఒకరిని పంపించి వాళ్ళకి టోకెన్ ఇచ్చే ఏర్పాటు చేయమన్నా నా పనిలో ఉండాలి కదా. ఒకరినొకరు గుద్దుకొని హడావిడిగా వచ్చే పని కాకుండా ఒక్కొక్కరిని పంపించి అనుకున్నట్టు అయిపోతుంది. దేనికైనా టైం రావాలి, అవుతుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుంది. డాక్టర్ గారు 4 సంవత్సరాలు ఈ మొక్క తమరు చెప్తూనే ఉన్నారు. మా అమ్మాయికి పెళ్ళైందా, అత్తరికి వెళ్ళిందా, అబ్బాయి పుట్టాడా, యూకేజీలో జాయిన్ అయిపోయాడు. కానీ మన క్లినిక్ లో ఒక్క పేషెంట్ అనేది జాయిన్ అయ్యాడా? అక్కడ పేషెంట్ ఉంటారు. సరే 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 నిన్ను పెట్టుకున్నాను. 5 నిమిషాలు లేట్ అయితే పడుకుంటు కూడా వెంకటేశ్వర గారు, హలో వెంకటేశ్వర గారు, హలో బాబు బాబు వచ్చారు డాక్టర్. 5 నిమిషాలు పడుకుంటు ఇప్పుడే వచ్చారు. 5 నిమిషాలు పడుకుంటున్నారు. నమస్కారం డాక్టర్. నమస్కారం నమస్కారం. కూర్చోండి బాబు. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం అంటే నాకు ప్రాబ్లం ఏం కాదు సార్. ప్రాబ్లం పెద్దది చిన్నది మిడిల్ది అక్కర్లేదయ్యా. ప్రాబ్లం అంటూ ఉంటే చాలు డాక్టర్ గారి దగ్గరికి వస్తారు. ఈ సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏంటంటే సార్, నాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు. నిద్ర సరిగ్గా పట్టట్లేదా? శాసగిరి ఈ నిద్ర పట్టకపోతే ఎలా ఉన్నాడంటే పూర్తిగా నిద్ర పడితే మనిషి అనుకుంటాడు. అది ఏం లేదు, నిద్ర పట్టకపోవడానికి బ్రహ్మాండమైన ట్యాబ్లెట్ రాస్తాను. ఆ ట్యాబ్లెట్ నిద్ర పట్టడానికి దానికే రాస్తాను. ఈ ట్యాబ్లెట్లు వాడి లైట్లన్నీ ఆపేసి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అది లైట్లన్నీ ఆపేది సార్. ఎందుకంటే కదా చెప్తాను. ఒక ఆప్షన్ ఏం లేదు సార్. అంటే లైట్లు ఆపిస్తే మీ ఆవిడకి ఏమైనా భయమా? మా ఆవిడ భయం కాదు సార్. సార్ మా ఆఫీసులో పగటిపూట లైట్లు ఆపిస్తే తిడతారు సార్. మీరు వేరే ఆప్షన్ చూసుకున్నారు. శాసగిరి ఈ అత్యవసర పగలు కూడా నిద్రపోతాడా? నెక్స్ట్ పేషెంట్ ఎవరు పంపించు. బాబు సుబ్రహ్మణ్యం సార్. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సుబ్రహ్మణ్యం సార్. నిన్న వస్తానని ఫోన్ చేసి ఈ రోజు వచ్చామంటే వేరే పని నుండి వచ్చి రాలేదు. అంటే నిన్న నీకు ఒంట్లో బాగాలేక నువ్వు అవును, నేను రాలేదు. ఎవరైనా పేషెంట్ అని కూడా ఎప్పుడు ఒంట్లో బాగాలేకపోతే ఆ రోజు రావాలి, కానీ మరుసటి రోజు రావడం ఏంటయ్యా? డాక్టర్ గారు ఎప్పుడో ఒకప్పుడు వచ్చారు కదా, ట్రీట్మెంట్ మొదలెట్టండి. ఈ యథానసు భరించలేకపోతున్నా. ముందు లోపలికి వెళ్ళి పని చూసుకోను. లోపలికి వెళ్ళి పని చూసుకో. డాక్టర్ గారు నాకు నిన్న ఏం బాగాలేదండి. ఎందుకో చెప్పండి సార్. ఈవేళ నిన్ను చెక్ చేసి నిన్న నీకు ఎలాగో నేను చెప్పాలి. అవును, నీకు ఏమైనా మొత్తం నుంచి వచ్చిన నాకు ఎంబీబీఎస్ చదివాను, నీ ప్రస్తుతం పర్సన్ బట్టి చెప్తాను. కానీ నిన్న ఏం జరిగిందో ఈ రోజు చెక్ చేసి చెప్పలేదు. ఇక అసలు నిన్న ఏం జరిగిందో నాకు చెప్పు. ఏ సార్ ఆయాసం ఆయాసం అంతే కదా. ఇదిగో ఈ స్లిప్ తీసుకెళ్ళి లోపల మంద ల్యాబొరేటరీ స్కానింగ్ చేసుకొచ్చి అర్జెంట్గా స్కానింగ్ చేయించుకుని నువ్వు వెళ్ళొచ్చి నీకు ఏమైందో నేను చెప్పేస్తాను. అది చూడవలసింది నేను ఊరుగా. సుబ్రహ్మణ్యం అయ్యా, నీకు గుండెకి ఊపిరితిత్తుకి మధ్యలో బొద్దింపు ఉందయ్యా. అక్కడికి ఎందుకు వెళ్ళిందండి? చెప్పేళ్ళిందా? అక్కడికి ఎందుకు వెళ్ళిందని నేను చెప్పడానికి. ఇక దాన్ని ఆపరేషన్ చేసి బయటికి తీసేయాలయ్యా. ఎంత అవుతుందండి? ఓ 2 లక్షలు అవుతుంది. 1,00,000 అడ్వాన్స్ కట్టిస్తే ఆపరేషన్ మొదలు పెట్టేద్దాం. ఏంటి ఊపిరితిత్తుల్లోకి బొద్దింకి వెళ్ళిందని చెప్పండి. దానికి 2 లక్షలు. 2 లక్షలు పెట్టారనుకో ఆపరేషన్ చేసి బొద్దింకి బయటికి తీసేద్దాం. సరే వస్తాను డాక్టర్ గారు. వస్తావా? బజార్కి వెళ్ళి ఒక హిట్ కొనేసుకుని నోట్లో కొట్టేదనుకోండి, అదే చచ్చిపోతాను. వస్తాను. కూడా ఇంటి లోపల కొట్టుకుంటే బొద్దింకి సముద్రం నువ్వు చూరుకుంటావా? ఏమైంది? స్కానింగ్ చేశాను కదా, అది వాటిలో బొద్దింకి లేదు సార్. మరి ఎక్కడ ఉంది? స్కానింగ్ మిషన్ ఉంది. స్కానింగ్ లో బొద్దింకి దూరుకుంటే మీరందరూ ఏం చేస్తున్నారా? ఎక్కడ చెప్పేస్తా బొద్దింక నెక్స్ట్ పేషెంట్ బాబు నెంబర్ 3 సాయేనా? నమస్కారం. నమస్కారం సాయి. కూర్చో సాయి. ప్రస్తుతం నీ ఆరోగ్యం ఎలా ఉంది? నిన్న క్రితం వచ్చినప్పుడు కొంచెం బాగా అది
మన దగ్గరికి వచ్చిన వాడు ఎవరైనా సరే మన చెయ్యి పడింది అనుకో ఆడ ఆరోగ్యం సెట్ అయిపోవలసిందే. ఇక నీ ఆరోగ్యం మెరుగుపడ్డట్లే నేను చేయవలసిన వైద్యం అంతా చేశాను, సాయి శక్తిలో ప్రయత్నించాను, తర్వాత దేవుడు దయ. అది వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తావా? అరే ఫీజురా, దేవుడిని లేచేస్తానండి. దేవుడిని లేస్తావా? వైద్యం నేను చేస్తే దేవుడిని ఫీజు చేయడం ఏంట్రా? అంత దేవుడు అయినా కదా, అందుకు దేవుడిని లేచేస్తాను. శాస్త్రిరే ఇందాక ఆడు వచ్చాడు, ఆఫీసులో నిద్ర పట్టట్లేదు, ట్యాబ్లెట్లు ఇస్తానంటే అక్కర్లేదు, వేరే ఆప్షన్ అన్నాడు. ఈ సుబ్రహ్మణ్యం వచ్చాడు, ఒరే నీకు బొద్దుకు ముందు ఆపరేషన్ చేస్తానంటే హిట్ కొట్టుకుంటున్నా అంటాడు. ఈడేమో దేవుడి హుండీలో డబ్బులు వేస్తానంటాడు. నాకు ఏంటి అర్థం కావట్లేదు. ఆ మూడవ చెప్పింది పిల్లలు మర్చిపోయిన అక్కడికి వెళ్ళి